హాయ్ శేఖర్ గారు. హాయ్. భారీ అంచనాలతో అయితే దేవర సినిమా రిలీజ్ అయింది. అందులోనూ ఎన్టీఆర్ కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొని ఈ సినిమా ద్వారా మళ్ళీ ముందుకు వచ్చారు కాబట్టి సో ఎక్కువగానే హోప్స్ ఎక్కువ ఉన్నాయి. మరి దేవర సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏం చెప్తారు? ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గత అరవింద్ సమేత దగ్గర నుంచి మధ్యలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమాలో ఈ ఎన్టీఆర్కి సంబంధించి అంటే జెన్యున్గా ఆడియన్స్ అందరికీ ఆ పాత్రని ఎవరికి వాళ్ళు చూసుకున్నప్పుడు రామ్ చరణ్ పాత్రతో పాటు ఎన్టీఆర్ పాత్రను కూడా ఎంజాయ్ చేశారు. కానీ అక్కడ ఈ ఫ్యాన్స్కి సంబంధించి కొంచెం ఆ పాత్రను తగ్గించి చూపించారు అనేది కొంచెం ఉన్నది. కాబట్టి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మొత్తం సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకున్న ఆస్కర్ లెవెల్కి వెళ్ళినా కూడా ఒక ఫ్యాన్స్లో అయితే కొంచెం నిరుత్సాహం అయితే ఉన్నది. ఎందుకంటే ఆ పాత్రను తగ్గించి రామ్ చరణ్కి ఎన్టీఆర్ కంటే కొంచెం ఎక్కువ స్కోప్ ఇచ్చారు అని అయితే ఉంది ఫ్యాన్స్లో. అయితే ఆయన నుంచి సోలో హీరోగా వచ్చి అరవింద్ సమేత తర్వాత సోలో హీరోకి ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడు హిట్ ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు అంటే మధ్యలో ఆర్ఆర్ని పక్కన పెడితే ఈ అరవింద్ సమేత అయిన దగ్గర నుంచి ఇప్పటి దాదాపు 6 ఏళ్ళుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ అప్డేట్స్ కోసం అంటే ఎంతలా ఎదురు చూసేవాళ్ళు అంటే ఫ్యాన్స్ అప్డేట్స్ ఇవ్వమని ఒక పెద్ద యుద్ధమే చేసినట్టుగా అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. భారీ అంచనాలు అని అంటే అదే ఆ అంచనాలు ఎప్పుడైతే భారీగా వెళ్ళిపోతుంటాయో మన ఆ అంచనాలకి ఏ మాత్రం కొంచెం తగ్గినా కూడా యాక్సెప్ట్ చేయరు అంటే అంత లేదులే అన్నట్టుగా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఈ సినిమాకి సంబంధించి భారీ అంచనాలతోటే ఉన్నాయి. పైగా ఎన్టీఆర్కి అలాగే కొరటాలకి పాన్ ఇండియా రేంజ్లో సినిమా కాబట్టి మోస్ట్ ఎక్కువ అంచనాలతో రిలీజ్ అయింది. అయితే థియేటర్లో రిలీజ్ అయిన రాత్రి నుంచి కూడా మనం చూస్తుంటే ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా కొంచెం నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే కొరటాల అంతకుముందు ఆచార్య సినిమా చేయటము, దాని మీద కొంచెం అది ఫ్లాప్ అవ్వటము, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనటము, ట్రైలరు అంతగా చాలామందికి ఆకట్టుకోలేకపోవటము, పైగా ఆచార్యకి సంబంధించిన కొన్ని అలా అనిపించటము ఆ పాత్రలు అవన్నీ. సో నెగిటివ్ అయితే ట్రైలర్ని బట్టి ఉంది. కాకపోతే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మనకి సినిమా మీద కొంచెం హోప్స్ వచ్చినాయి. అలాగే సాంగ్స్ కూడా మంచిగా అనిపించినాయి. అయితే ఈ వేలో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత రాత్రి నుంచి కూడా కొంచెం పాజిటివిటీ ఫ్యాన్స్ ఎలాగైతే పాజిటివ్గా కామెంట్లు పెడుతున్నారో నెగిటివ్ కామెంట్లు కూడా అలాగే వస్తున్నాయి. అలాగే సినిమాకి వెళ్ళిన తర్వాత ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. అంటే ఒక మాటలో చెప్పాలని అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఇద్దరు పక్కకు కూర్చున్న తర్వాత చిన్న ఎన్టీఆర్ అడుగుతారు, నాన్న ఆ కథ ఈ కథ కాదు, దేవర కథ చెప్పు, నీ కథ చెప్పు అని అంటే అతను ఒక మాట అంటాడు, నా తరాలు గుర్తించుకునే అంత గొప్ప కథ కాదు నీ తండ్రి కదా అని చెప్పేసి ఒక మాట అంటారు. కాబట్టి దేవర ఏదైతే నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారో మరీ అంత బాగాలేదని అదని ఇదని నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారో మరీ అంత బాగాలేకపోవటం అయితే ఏమీ లేదు. అలాగే తరాలు గుర్తించుకునే సినిమాలో చెప్పినట్టు తరాలు గుర్తించుకునేటట్టుగా అంత గొప్ప కథ కూడా కాదు. అయితే కొరటాలకి సంబంధించి ఆయన ఒక సోషల్ మెసేజ్ ప్రతి చిత్రంలోనే ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ సినిమా విషయానికి వచ్చేసి ఈ సినిమాలో కూడా ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు. కాకపోతే దాన్ని ఎర్ర సముద్రం అని చెప్పేసి అంటే ఆయన కథని ప్రారంభించిన తీరు కానీ మొదటి 20 నిమిషాలు తీసుకెళ్లిన విధానం కానీ ఆ కథలో ఇన్వాల్వ్ చేసిన తీరు కానీ ఒక 15-20 నిమిషాల వరకు మనకి హీరో లేకుండానే కథ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తోటి ఒక మనకి హై రేంజ్లోకి తీసుకెళ్ళంటే ఏమైతుంది ఇంత హైప్ ఇస్తున్నారు ఏంది అన్నట్టుగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మనకి కథ అంతా ఇన్వాల్వ్ చేసిన తీరు, తర్వాత ఎన్టీఆర్ని మళ్ళా ఇంట్రడ్యూస్ చేసిన తీరు, పాత్రను ఒక్కొక్కటి చెప్పుకొచ్చిన తీరు, కథల్ని మొదలుపెట్టిన తీరు, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఆ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సినిమా నెమ్మదించింది అనే మాట అయితే వస్తుంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించి కథ రాసినప్పుడు ఫస్ట్ పార్ట్ అదే ఒక పార్ట్గానే రిలీజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఈ పార్ట్లు గోల ఎక్కువైపోయింది కాబట్టి ఇది మొత్తం ఒక 9 గంటల ఎన్నో వచ్చింది అని అన్నారు. దాన్ని మళ్ళీ 2 పార్ట్ల కింద విడగొడితే బాగుండు అని చెప్పేసి దానిలో భాగంగానే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారని. అయితే మొత్తం సినిమా చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం రేసీగా మనకి నడిచిపోతుంది ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ ఒకటి నెమ్మదించిన దాన్ని బట్టి చూస్తే మనకి
సెకండ్ పార్ట్ కోసం కథని కావాలని సాగదీశారా అన్నది అనిపిస్తుంటది మనకి. ఒకవేళ మొత్తం సినిమా అంతా కొంచెం మనకి ఈ మొదట ఈ 20 నిమిషాలు లేదంటే ఇంటర్వెల్ వరకు ఎలాగైతే తీసుకుని వచ్చారో ఈ ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ హాఫ్ కోసం కథని దాచేసారా, కావాలని సెకండ్ హాఫ్ కోసం దీన్ని కిల్ చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది ఉంటది మనకి చూస్తే. నెక్స్ట్ అంటే కథ ఏది చెప్పినా ఆయన దాంట్లో ఒక మెసేజ్ అని అంటే మనిషి బతకడానికి ఒక ధైర్యం కావాలి అంతే తప్ప ఆ ధైర్యం మనిషిని చావుకి మనం కోరుకోకూడదు అంటే ఒక చిన్న మెసేజ్. అంటే మనిషి బతకడానికి ఒక ధైర్యం ఉంటే చాలు, దాన్ని ఎదుటి మనిషిని చంపడానికి ధైర్యం అవసరం లేదు. ఆ ధైర్యంతో నువ్వు చంపాలని అనుకుంటే ఈ దేవర ఎలా అడ్డుపడతాడు అన్న దాని మీద మొత్తం కథ అంతా అల్లుకున్నారు. తర్వాత తమిళనాడు సరిహద్దులోనని, బ్రిటిష్ వాళ్ళ కాలంలోని, అంటే మొత్తం అంతా కథ అంతా ఎక్కడికో ఏదో మొదలెట్టిన అన్న ఫీల్ అయితే కలుగుతుంటుంది. ఏదో కథ చెప్పాలి అని అనుకున్నారన్న ఫీల్ అయితే కలిగించారు. నెక్స్ట్ ఆయన కొరటాల కథ మొదలు పెట్టడం కానీ ఈ మెయిన్ ఏంటంటే ఆయన మొదటి నుంచి సినిమాలు కనుక మనం చూస్తుంటే మిర్చి కానీ, శ్రీమంతుడు కానీ, భరత్ అనే నేను కానీ ఇవన్నీ చూస్తే కనుక ఒక మెసేజ్ ఉంటుంది, దాంతోపాటు ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంటారు. చిన్న కథనే కూడా బలమైన ఎమోషన్ సీన్లు పెట్టి మనకి దాన్ని ఆ ఎమోషన్ని ఆడియన్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎమోషన్కి ఆడియన్స్ ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఆ కథలో మనకి నిజంగానే పెద్ద ఏమీ లేకపోయినా కూడా ఎమోషన్స్కి క్యారీ చేస్తున్నారు, కథతో పాటు ముందుకు వెళ్తున్నాయి అంటే ఆటోమేటిక్గా జనానికి నచ్చుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే కథ ఏదో చెప్పాలని అనుకుంటున్నారు అని అనిపిస్తుంటుంది, కానీ ఆ ఎమోషన్స్ అయితే కరెక్ట్గా క్యారీ చేసినట్టుగా మనకి అనిపించింది. క్లారిటీ లేదు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి. అంటే ఆ ఎమోషన్స్ అయితే అంటే ఆయన ఎన్టీఆర్ పెద్ద క్యారెక్టర్కి సంబంధించి అతను ఒక ఇన్సిడెంట్లో ఏదైతే అతను తన నిర్ణయాన్ని మార్చుకుంటారు, అంటే ఆ దొంగతనానికి సంబంధించి విరమించుకొని అక్కడ ఒక సంఘటన, కీలకమైన సంఘటనతో కథను మలుపు తిప్పారు. కానీ అతను మళ్ళీ వెళ్ళిపోవటము, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవటం, మళ్ళీ అంటే ఒకటి అదేంటంటే ఏమవుతుంది అన్న దానికి లాస్ట్లో మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. అది కూడా మనకు ఆ ట్విస్ట్, మనం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది మనకు బాహుబలి సినిమా రో మొత్తం నడిచింది మనకి. ఇక్కడ కూడా ఆయన అలాంటి ట్విస్టే పెట్టడము పెట్టి సెకండ్ పార్ట్ ని చూడండి అని చెప్పేసి అని అన్నారు. యాక్చువల్గా బాహుబలి సినిమా అంటే దాని ట్విస్ట్ అదే మనకు రివీల్ చేసేస్తున్నాం. ఆ ట్విస్ట్ ఇలా అలా అదే ట్విస్ట్ అదే చూపించారు కూడా సినిమాలో. అది అంటే ఆ ట్విస్ట్ కి సంబంధించి అంటే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఇదే ఉన్నది కదా, అది ఆల్రెడీ చూసాం కదా, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు అనే అంత క్యూరియాసిటీ సెకండ్ పార్ట్ పై అంత క్రియేట్ చేయలేకపోయారేమో అని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ ఎన్టీఆర్ నటనకి సంబంధించి ఆయన ఎమోషన్స్, డైరెక్టర్ ఎమోషన్ సీన్లు ఆయన రాయాలి కానీ అతను పండించడంలో అసలు దిట్ట హావభావాలు పలికించడంలో కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏ సీన్ ఇచ్చినా కూడా ఇందులో కూడా చాలా సీన్, ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, లేదంటే తన తల్లిని వచ్చి కలిసే సీన్ కానీ, లేదంటే ఆ సముద్రంలో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేటప్పుడు ఆ ఊచకోత ఆ సీన్ కానీ, మనకి ఆ జర్నీలో మొత్తం అంతా చూస్తుంటే ఆయనకి సంబంధించి ప్రతి సీన్ లోని కూడా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. అంటే 2 వేరియేషన్స్ డిఫరెంట్ క్యారెక్టర్లకి జర్నీ చేస్తుండట, అటొక కథ ఇటొక కథ అన్నట్టుగా దాన్ని అంతా మళ్ళీ ఏకతాటి మీద క్లైమాక్స్ లోకి వచ్చినప్పటికీ ఓహో ఈ 2 ఇదేనా, దీని మీదకి ఏకతాటి మీదకి తీసుకుని వచ్చారా అని అనిపిస్తుంటుంది మనకి. కానీ అక్కడ ఏందని అంటే ఇంకా ఎమోషన్స్ పండొచ్చు. అంటే ఫ్యాన్స్ ఎన్టీఆర్ అని అనుకుంటే పూనకాలు ఇలాంటివన్నీ కూడా ఊహించుకుంటుంటారు. పైగా ఏంటంటే ఆయన మన త్రివిక్రమ్ చెప్పినట్టు ఆయన ఎన్టీఆర్ చేతిలో కత్తి ఉంటే నిజంగా కత్తి చేతికి మొలిచినట్టే ఉంటది అని చెప్పేసి అని అంటారు. నిజంగా అతని చేతిలో కత్తి ఉన్నది కానీ అతను కాజ్ దేనికోసం అంత ఫైట్ చేస్తున్నాడు అనే దానికి బలమైన రీజన్ అయితే అక్కడ కనిపించలేనట్టుగా అనిపిస్తుంటది మనకి. ఇంకా ఛాన్స్ ఉంటే ఎన్టీఆర్ ఇంకా బాగా చేసేవారు అని డాన్స్ కానీ, డాన్స్ లో అతనికి ఇంకా డాన్స్ అతను ఫుల్ గా కనిపించలేదేమో అని అనిపించింది. డాన్స్ లో కూడా మనకి ఆ చుట్టుమల్ల సాంగ్ అదైతే ఒక
బాగుంది, మనం వినటానికి ఎంత అయితే బాగుందో చూడటానికి కూడా బాగుంది. ఆ తర్వాత అలాంటి సాంగ్స్ డ్యాన్స్ కి స్కోప్ ఉన్నది, డ్యాన్స్ చూసి అబ్బాయి ఏం వేసాడు రా అన్నట్టుగా అయితే ఇందులో కనిపించలేకపోవడం కూడా కొంచెం. నెక్స్ట్ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా, కొరటాలనంటే పెన్ పవర్ ఉంటది కానీ పవర్ఫుల్ డైలాగ్స్ ఇంకా బాగుంటది అని. అంటే మన సినిమా చూస్తుంటే సరే బాగుంది అని అనిపిస్తుందంటే కానీ ఇంకా బాగుంటాయి, కథ చెప్పి దీనిలో కూడా బాగానే తీశారు అని అనిపిస్తున్నాం కదా, ఇంకా బాగా తీస్తే బాగుండు కదా. ఎందుకని అంటే ఆ కథలో కథలో స్కోప్ ఉన్నది, అందులో కథని ఎలాగైతే ఎలివేట్ చేయాల్సిన ఆ పాత్రలు కానీ అవన్నీ కూడా అక్కడ మనకి కథలో మంచి స్కోప్ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇంకా మంచిగా తీస్తే బాగుండు కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మీకు మరి పెద్ద ఎన్టీఆర్ నచ్చారా, చిన్న ఎన్టీఆర్ నచ్చారా? అంటే యాక్టింగ్ వైజ్ గానీ ఏ విధంగా చూసినా మీకు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అంటే కథలో మొత్తం అంతా పెద్ద ఎన్టీఆర్ చుట్టూ కథ నడుస్తూ ఉంటది, దాన్ని ఈ ఎన్టీఆర్ అన్న ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ అక్కడ. కాబట్టి అది ఆ రెండు కూడా మనకి అతను రెండు కూడా అదే మన యాక్టర్ కి ఉన్న గొప్ప స్కిల్ అంటే అదే కదా. అదే అటోకు పాత్ర ఇటోకు పాత్ర ఉన్నప్పటికీ కూడా రెండు పాత్రని బ్యాలెన్స్ చేస్తూ రెండు వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ వరకు కథని కానీ తనకి ఇచ్చిన పాత్రని కానీ ప్రతి సినిమాలోని ఎలాగైతే తను పూర్తి న్యాయం చేస్తుంటారో ఈ సినిమాలో కొరటాలు అన్నారు నేను ఎలా చెప్తే అలాగా ఆయన చేశారని, అంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకా మంచిగానే చేశారేమో అన్నట్టుగా అనిపిస్తుంటుంది ఇందులో. మరి ఇంకా మన జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కదా ఈ సినిమాతో. అందులో మన వాళ్ళు అప్పుడే జాన్వీ పాపను ఓన్ చేసేసుకున్నారు ఆవిడ్ని, శ్రీదేవి కూతురు కాబట్టి. మరి తన నటన కానీ తన పాత్ర ఎలా ఉంది? శ్రీదేవి కూతురు కాబట్టి అనంటే మనకి తెలుగు వాళ్ళందరికీ శ్రీదేవి ఎలాగైతే మనకి అందరికి శ్రీదేవి అని చెప్పేసి అని అంటే ఒక తెలుగు అమ్మాయిలుగానే ఓన్ చేసుకుని ఉంటారు. వాళ్ళ కూతురు వస్తుంది అని అంటే ఆటోమేటిక్, పైగా ఈమె చూడటానికి కూడా క్యూట్ గా ఉంటుంది, ఆమె బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉన్నది. కాకపోతే ఆమెకి కరెక్ట్ గా శ్రీదేవి కూతురు గురించి సినిమాల్లో చేస్తుందని అంటే ఆ సినిమాలో ఏం చేసింది రబ్బా అని చెప్పుకోవడానికి ఇప్పటి వరకు ఏమీ లేదు. కాకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ లో అందులోని ఎన్టీఆర్ తోటి ఇంత హైప్ ఉన్న సినిమా తోటి ఎంట్రీ ఇస్తుంది కాబట్టి ఆమెకు మంచి అవకాశం ఈ సినిమా తోటి. ఎందుకంటే ఇటు అన్ని లాంగ్వేజ్ల్లోనే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి సో అన్ని భాషల్లోని కూడా ఒక కరెక్ట్ హీరోతో పడుతుంది, కరెక్ట్ డైరెక్టర్తో పడుతుంది, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న ప్రొడక్షన్ హౌస్తో పడుతుంది. ఇవన్నీ కూడా ఆమెకి కలిసి వచ్చాను. అయితే ఆమె పాత్రని ఏదైనా ఒక హీరోయిన్ని ఇలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే అందులోని శ్రీదేవి కూతుర్ని మనకి టాలీవుడ్లో మనకు పరిచయం చేస్తున్నప్పుడు ఆమెని ఒక కథ ఒక కీలకమైన రోల్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేమో అని అనిపించింది. ఎందుకంటే ఆమె స్టార్టింగ్లోనే ఆమెని రివీల్ చేసిన సీన్ అంటే కథలో ఆమె ఒక క్యారెక్టర్ని ఒక కీలకమైన రోల్ ఇచ్చి అందులో ఇన్వాల్వ్ చేసి ఉంటే మంచిగా ఉండేది అని అనిపించింది. కాకపోతే ఆమెలో గ్లామర్ యాంగిల్కి సంబంధించే ఇందులో ఉపయోగించుకున్నారా అన్నట్టుగా అనిపిస్తుంటారు. ఫస్ట్ మనకి స్టార్టింగ్ సీన్ చూస్తుంటేనే ఆమె స్నానం చేసే సీన్ తోటి పెట్టారు అని అంటే గ్లామర్గా చూపించాలి అన్న ఉద్దేశంతోటే కాకుండా కథలో కూడా మంచిగా రోల్ ఇచ్చి ఉంటే అంటే ఆమె మీరన్నట్టుగానే ఇప్పుడు హీరోయిన్ ఎలా చేసింది జాన్వీ కపూర్, స్టార్టింగ్ లో ఎలా ఉంది, ఆమె యాక్టింగ్ ఎలా ఉంది, నటన ఎలా ఉంది, ఇప్పుడు ఆమె చూడటానికి బాగానే ఉంది మంచిగా ఉంది, యాక్టింగ్ గురించి అందరూ అడుగుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యాక్టింగ్ ఎలా చేసింది అనేది మనం చెప్పడానికి ఆమె యాక్ట్ చేసిన సీన్లు కనిపించట్లేదు, అందులో అంత స్కోప్ లేదు ఆమెకి. నిజంగా కొన్ని సీన్లు ఉన్నాయి అని అంటే హీరోని చూడటము, అతను ఏమున్నాడే అని చెప్పేసి పక్కనున్న బ్యాచ్ తోటి మాట్లాడుకోవటము, స్టార్టింగ్లోనేమో ఆమె ఆ సీన్ తోటి ఇవే ఉన్నాయి తప్ప యాక్టింగ్కి సంబంధించి అంత అబ్బాయి ఏం నటించింది అనడానికి లేకుండా ఉన్నది అందులో. మరి సెకండ్ పార్ట్లో ఏమైనా వాళ్ళిద్దరికి చిన్న ఎన్టీఆర్కి ఆమె ఏమైనా దాచిపెట్టారేమో లేదనంటే సరిగా ఈమె పాత్రను అయితే సరిగా ఎలివేట్ చేయలేదని అయితే అనిపించింది. అదే మీరు అన్నట్లు ఇప్పుడు హీరోయిన్ కానీ ఇంకా వాళ్ళ పాత్రలు ఇంకా బాగా చేస్తే ఇంకా కూడా వాళ్ళ నుంచి టాలెంట్ తీయొచ్చు అన్నారు కానీ బట్ తీసుకోలేకపోయారు అనిపిస్తుంది. ఓకే, మరి సాంగ్స్ మనకి చుట్టమల్లే సాంగ్ అయితే చాలా బాగా హిట్ అయింది, ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి ట్రెండ్ లోనే ఉంది. మరి మిగతా సాంగ్స్ అని ఎలా ఉంది? మ్యూజిక్ అనిరుద్ధ్ అనినప్పటికీ మనకి ఏదైతే నెగిటివ్ ట్రోలింగ్ ఉన్నదో అందులో అనిరుద్ధ్ మ్యూజిక్ మీద తెలుగుకి సరిగ్గా ఇవ్వట్లేదు అనేది అయినా తమిళ్లోని వాటిల్లో అయితే మంచిగానే ఇస్తున్నారు కానీ తెలుగులో సరిగా ఇవ్వట్లేదు అన్నది అయితే
పడింది. ఓకే. అయితే ఈ చుట్టుమల్లె సాంగ్స్ తోటి మళ్ళా సాంగ్ పరంగా వినటానికి అయితే మిగతా సాంగ్స్ మరి ఈ సాంగ్ వెళ్ళినంతగా అయితే వెళ్ళలేదు. కాబట్టి అనుకున్నారు ఈయన సరిగా ఇస్తాడో ఇవ్వడో అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ మనకి థియేటర్ లో చూసినప్పటికి మాత్రం అతను మ్యూజిక్ పరంగా న్యాయం చేసినట్టే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ ఆ సముద్రం సంబంధించి ఆ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించి కానీ ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్లకు కానీ అతను తనకు ఏదైతే ఒక మార్క్ ఉందో ఇతను సరిగా చేయడం అన్నదానైతే ఈ సినిమా వరకు అయితే అనిరుద్ధ్ తనకు న్యాయం చేశాడు. సాంగ్స్ వరకు కూడా చుట్టుమల సాంగ్ నెక్స్ట్ ఆయుధ పూజకు సంబంధించి ఆయుధ పూజ కొంచెం గజిబిజిగా అనిపించింది కానీ మిగతా వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు అయితే తను న్యాయం చేశాడు. మిగతా ఆర్టిస్టులు ఉన్నారు కదా, సో వాళ్ళ పాత్రలు ఎలా ఉన్నాయి? ప్రకాష్ రాజ్ గారు కానీ లేదా మిగతా ఎవరైతే? అయితే ఈ సినిమాలో చాలా మన బోయపాటి సినిమాలో కనిపించినప్పటికీ చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు మనకి స్క్రీన్ మొత్తం ఆర్టిస్టులు కనిపించినట్టుగా ఉండుంటారు. ఇందులో కూడా చాలా మంది ఆర్టిస్టులు కనబడుతుంటారు మనకి. అలా వచ్చి ఇలా వెళ్ళి అలాగే అంటే కొరటాల అన్నాడు ప్రతి పాత్రకి ఇందులో కథకి కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి ఏ పాత్ర వచ్చినా సరే కథతోటి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ సరే అది మరి సెకండ్ పార్ట్కి దాచారో ఏందో కానీ చాలా పాత్రలు కనిపిస్తాయి, కథతో కనెక్టివిటీ ఉంది కనిపించింది. కానీ అంత మనం అందరినీ చూసిన తర్వాత మనం ఇప్పుడు హీరోయిన్ గురించి మనం ఎన్టీఆర్ గురించి అలా మాట్లాడుకున్నామో ఆ పాత్రని మనం చూసి అందులో ఆమె చేసింది భలే చేసింది అబ్బా అని గుర్తుండిపోయేదైతే హిమజ, హరితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజు ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఇందులో కనిపించారు. కాకపోతే ప్రకాష్ రాజు అసలు కథ మొదలుపెట్టింది మనకి కేజీఎఫ్ రేంజ్ లో కథ చెప్తూ ఉండంటారు ప్రకాష్ రాజు. కాకపోతే అలాంటి ఎలివేషన్స్ మిగతా సినిమాల్లో కూడా ఎలివేషన్ ఈయన ఎలివేట్ చేసి హీరోయిన్ ఇతను పరిచయం చేయడం ఇదంతా మనం చాలా సినిమాల్లో చూసుంటాం. కాబట్టి ప్రకాష్ రాజ్ పాత్ర అందులో ఆయన మంచి పాత్రే పడింది. ఆయనకి కథని అసలు ఇతనితోటే మొదలు పెట్టడము తో అతనికి మంచి కథలో అయితే ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. కాకపోతే అలాంటి రోల్ మిగతా వాటిలో చేయడం వల్ల అలాంటి మనకి ఎక్కడో చూసినట్టుగా ఇది ఎలివేషన్ ఇవ్వటం ఇదంతా చాలా సినిమాల్లో చాలా ప్రకాష్ రాజ్ అనే కదా అలాంటి పాత్రలు చాలా వాటిలో ఉండటం వల్ల దీనికి పెద్ద స్కోప్ ఉన్నట్టుగా అనిపించలేదు. అలాగే శ్రీకాంత్ కి అంటే ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆయన ఫస్ట్ టైం నటించినా కూడా శ్రీకాంత్కి మంచి క్యారెక్టర్ పడింది. కాకపోతే మనం అది చూస్తే మెయిన్ వాళ్ళ మేకప్ కానీ ఆ హెయిర్ స్టైల్ ఇవంతా కూడా ఏదో అతికించినట్టుగా కనపడుతుంటాయి వాళ్ళకి. ఆ లుక్లో కావాలన్నట్టుగా మనకి ఆ పాత్రలు ఇమ్ముడిపోవాలి అని అంటే నటనతో పాటుగా ఆ కాస్ట్యూమ్స్ మొత్తం అంతా అవన్నీ ఇందులో ఈవెన్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ విషయంలో కూడా కొన్ని సీన్లలో మనకి ఇంకా మంచిగా ఉంటే బాగుండేమో సరిగా కుదరలేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. చాలా పాత్రలు కూడా అలాగే అనిపిస్తాయి మనకి సినిమాలో మనకి చూసుకుంటే. అదే ఇంకా ఏదో మిస్ అయిందా కొంచెం ఉంటే బాగుండేది అనేది అనిపిస్తుంది ప్రతి పాత్రను చూసినప్పుడు. మరి కామెడీ గురించి ఇందులో కామెడీ ఉందా? కామెడీ అంటే సెకండ్ మన చిన్న ఎన్టీఆర్ తోటే కొంచెం కామెడీ ట్రాక్ జస్ట్ కొంచెంగా ఉంటుంది. అలాగే గెటప్ సీన్ ఇందులో కనిపిస్తాడు. కానీ మనం ఏదో కామెడీ అంటే స్కోప్ ఉన్న గెటప్ సీన్ ఉంటే మనం ఒక కామెడీ ఉంటుందని అనుకుంటాం. కానీ అతనితో పెద్దగా ఏమి సెటప్ ఏం చేయలేదు కామెడీకి. మిగతా హిమజ గాని హరితేజ గాని ఆ హీరోయిన్ వాళ్ళిద్దరు కూడా కొంచెం మంచిగానే ఉన్నారు. వాళ్ళతోటే కొంచెం కామెడీ జనరేట్ చేశారు తప్ప ప్రత్యేకించి కామెడీ ట్రాక్ అంటూ ఏమీ లేదు. కామెడీ బాగుంది అని అనుకోవడానికి ఏం లేదు. అంటే కామెడీ ట్రాక్ ఏమి పెద్దగా లేదు ఇందులో, క్యాజువల్ గా వెళ్ళిపోయింది. కామెడీ కోసం ఆర్టిస్టులు ఏమి పెద్దగా పెట్టలేదు. ఓకే. మరి ఇంకొకటి చూసుకుంటే జనరల్ గా రాజమౌళితో సినిమా తీశారు ఎన్టీఆర్ RRR. రాజమౌళితో సినిమా ఎవరైతే తీస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఆ సినిమా హిట్ అవుద్ది, బట్ నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుద్ది అని ఒక టాక్ ఉంటది. మనకు కొంచెం చూసాం ఇంతకు ముందు కొన్ని హీరోల విషయంలో. మరి దీని విషయం ఏంటంటారు? మరి బ్రేక్ చేస్తారా అని అంటే ఈ సినిమాకి సంబంధించి ఓన్లీ రాజమౌళితో సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని ఎలాగైతే ఉంటారో దాంతోపాటు ఇంకొక సెంటిమెంట్ కూడా ఉన్నది. ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళితో ఎక్కువ సినిమాలు తీసింది రాజమౌళితోటి యంగ్ హీరోస్ లో ఎన్టీఆర్. అలా రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా తీసిన ప్రతిసారి కూడా అది ఫ్లాప్ అవుతూ వస్తుంది. మనం అది చూస్తే మనకి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 తీశారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత నెక్స్ట్ సినిమా సుబ్బు వచ్చింది, అది ఫ్లాప్ అయ్యింది. తర్వాత రాజమౌళితోటే తర్వాత మళ్ళీ సింహాద్రి సినిమా తీశారు రాజమౌళి. ఆ తర్వాత మళ్ళీ
సింహాద్రి తర్వాత ఆంధ్రవాలా తీశారు వేరే డైరెక్టర్ తోటి పూరి తోటి, అది ఫ్లాప్ అయింది. నెక్స్ట్ చూస్తే మళ్ళీ రాజమౌళి తోటి యమదొంగ సినిమా తీశారు ఎన్టీఆర్, యమదొంగ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కంత్రి తీశారు, కంత్రి ఫ్లాప్ అయింది మళ్ళా అలాగా. ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమా తీశారు వీళ్ళిద్దరు కలిసి. అంటే ఆర్ఆర్ఆర్ తీశారు కాబట్టి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పేసి అని అన్నారు. అయితే ఈ సినిమా వచ్చేసి మనం ఇది ఫ్లాపా హిట్ అని చెప్పేసి కరెక్ట్ గా ఏంటంటే సినిమా అయితే మరీ మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కనుక మనం చూస్తే విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది సినిమాకి సంబంధించి. మనకి ఇప్పుడు సినిమా ఈ ఎన్నికల తర్వాత, లాస్ట్ ఎన్నికల తర్వాత ఒక సినిమా కూడా మొత్తం ఒక రాజకీయంగా మారిపోయింది. సినిమాలో కూడా సినిమా వాళ్ళు ఇంతకు ముందు రాజకీయాల గురించి మాట్లాడాలి అని అనుకుంటే సినిమా వాళ్ళు మనకి రాజకీయాలు పక్కన పెట్టేసేయండి అని అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక సినిమా హీరో సినిమా వస్తుందని అంటే అతను ఏ పార్టీకి సపోర్టు, ఇతను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, ఈ రాజకీయ రంగు కూడా సినిమా మీద రుద్దడం తోటి సినిమాని కావాలని కొంత నెగిటివ్ అయితే చేస్తున్నారు అనేది క్లియర్ గా. రేపు పొద్దున పుష్ప వచ్చినప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఏదైతే సోషల్ మీడియాలో మనం చూస్తున్నామో ఈ సినిమా దేవరా ఫ్లాప్ అని అదని ఇదని అని అంటున్నాము, మరీ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ట్రోలింగ్ చేసేటట్టుగాని లేదు. మనకి ఆడియన్స్ వెళ్ళి ఒక చూసి అదే అద్భుతము అని చెప్పడానికి కూడా లేదు, పర్లేదు చూడొచ్చు అన్నట్టుగానే ఉన్నది. అయితే ఆ ట్రోలింగ్ కి తగ్గట్టుగా సేమ్ ఇలాగే ఉండదు అని అంటే నెగిటివ్ టాక్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నా దాని మళ్ళీ పార్టీలు అదని ఇదని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అది అంత మరీ వాళ్ళు చెప్పినంతగా అయితే సినిమా అంత బాలేకుండా అయితే లేదు, మరీ అంత అద్భుతంగా ఉన్నదని కూడా సినిమా చెప్పలేం మనం. ఇప్పుడు సరే రాజమౌళితో సినిమా తీస్తే నెక్స్ట్ ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉందని అనుకున్నాం కదా, అలాగే ఇంకో సెంటిమెంట్ ఏంటంటే ఎన్టీఆర్ ఎవరైతే డైరెక్టర్ ఫ్లాప్స్ లో ఉంటాడో ఆయనకి ఈయన సినిమా చేసి హిట్ ఇస్తాడు అని ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది. మరి అది దాని సంగతి. ఆ సెంటిమెంట్ అయితే అక్కడ మనం థియేటర్ల దగ్గర చూస్తుంటే మనకి ఫ్యాన్స్ వరకు అయితే ఫ్యాన్స్ కి అయితే సినిమా విపరీతంగా నచ్చుద్ది, అందులో అయితే డోకా లేదు. కొంచెం మనకి ఏ పార్టీ అభిమానాలు, ప్రాంతీయ అభిమానాలు ఈ పిచ్చి అంతా లేకుండా సినిమాలా చూసిన వాళ్ళకి కూడా సినిమా పర్లేదు బాగుందిలే అన్నట్టుగానే అనిపిస్తుంటది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తుంటే మనకి నిజంగానే మీరు అన్నట్టుగా ఆ సెంటిమెంట్ అయితే దీనిలో వర్క్ అయితే ఫ్యాన్స్ అక్కడ థియేటర్ దగ్గర చూస్తుంటే ఫ్యాన్స్ అయితే ఆ సెంటిమెంట్ అన్నిటిని కూడా మా వాడు బీట్ చేసేసాడు అన్నట్టుగానే అనిపించింది. అలా మనకి ఆ సెంటిమెంట్ చూస్తే ఇప్పుడు పూరి జగన్నాథ్ సంబంధించి హార్ట్ అటాక్ సినిమా వచ్చింది, ఆయన పూరికి ఫ్లాప్ పడింది. ఆ తర్వాత టెంపర్ సినిమాతో ఆయనకి ఎన్టీఆర్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళా బాబీ డైరెక్టర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ అతనికి ఫ్లాప్ అయింది బాబీకి. ఆ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో జై లవ కుశ చేశారు ఎన్టీఆర్, జై లవ కుశ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ నెక్స్ట్ మళ్ళీ త్రివిక్రమ్ తోటి అజ్ఞాతవాసి సినిమా త్రివిక్రమ్ అజ్ఞాతవాసి చేశారు, అది ఆయన కెరియర్ లో పెద్ద డిజాస్టర్ సినిమా అయ్యింది. తిరిగి అదే డైరెక్టర్ తోటి మళ్ళీ అరవింద్ సమేత చేశారు, అరవింద్ సమేత సినిమా హిట్ అయింది. ఇప్పుడు కొరటాల ఆచార్య సినిమా తీశారు, అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ దేవర వచ్చింది, దేవర వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కూడా ఈ దేవర రావడం తోటి ఏదైతే ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్లకి హిట్ ఇస్తారు అనేది మా ఎన్టీఆర్ మళ్ళీ దాన్ని కూడా అది నిలబెట్టుకున్నాడు అని చెప్పేసి వినిపిస్తున్నమాట. అయితే మరీ హిట్ సినిమా నిజంగా ఇవన్నీ సెంటిమెంట్లు ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే సినిమా చూసిన తర్వాత సినిమాగా చూసి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలా ఉన్నది అంత మనకు ఆ నెగిటివ్ ట్రోల్స్ ఆ పార్టీ ఫీలింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా అయితే పర్వాలేదు అన్నట్టుగానైతే ప్రేక్షకులు థియేటర్ లో నుంచి వస్తున్నారు. ఆ 2-3 గంటలు ఏవైతే ఉన్నదో ఎంటర్టైన్ అయితే అయ్యేసి బయటకు వస్తారంట. అవును, ఆ 2-3 గంటలు అది కూడా మళ్ళా ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఈ 2-3 గంటలు ఇది సినిమా దాదాపు 3 గంటలు ఉన్నది. నిజంగానే సినిమా ఫస్ట్ హాఫ్ అంత ఇంట్రెస్ట్ గా నడిచింది. ఈ సెకండ్ హాఫ్ ని కావాలని సెకండ్ పార్ట్ కి సాగదీయకుండా ఉండుంటే ఇది ఏదైతే మనం ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో పక్కాగా హిట్ కొట్టారు అని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే కథలో నిజంగానే ఒక హిట్ సినిమాకి కావాల్సిన కథలో అంత స్కోప్ ఉన్నది ఇందులో. పైగా ఎన్టీఆర్ నటన కానీ, కొరటాల డైరెక్షన్ కానీ, ఆ సముద్రం సీన్లు కానీ ఇదంతా మన థియేటర్ లో చూస్తుంటే రత్నవేల సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్సే అన్నీ కూడా. కాకపోతే ఇది కావాలని ఒక సెకండ్ హాఫ్ కి కావాలని ల్యాగ్ చేసుకుని సెకండ్ హాఫ్ లో చూసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడు బాహుబలి అంతటి సినిమానే
కట్టప్ప బాహుబలిని చంపంగానే సగం సినిమా చూపించారు, మిగతా సగం తర్వాత చూడాలా అని చెప్పేసి అన్న విమర్శలు కూడా వినిపించినాయి. ఏది అంత ప్రపంచవ్యాప్తంగా అన్ని కలెక్షన్లు సృష్టించిన సినిమా కూడా అలా మధ్యలో ఆపేసేటండి సినిమా, నెక్స్ట్ పార్ట్ వరకు మేము ఎదురు చూడాలా, దీంట్లో ఏదైనా కంక్లూజన్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అని అన్నారు. ఇందులో కూడా మనకి సేమ్ అదే ఫీలింగ్ కల్పిస్తుంది మనకి. ట్రెండ్ ఎక్కువ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని చెప్పేసి. ఇప్పుడు తర్వాత బాహుబలి తర్వాత పుష్పం చూసి మళ్ళీ ఇది అంటే సెకండ్ పార్ట్ కి నిజంగా జనం కోరుకో అని అనిపించాలి, దీనికి సెకండ్ పార్ట్ తీస్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తే బాగుండు. కానీ ఇది కావాలని తీసిన తర్వాత దీన్ని 2 పార్ట్ల కింద విడగొడితే బాగుండు అనటం కొంచెం అసంతృప్తిగానే అనిపిస్తుంటది మనకి ఎండింగ్ వచ్చేటప్పుడు. తెలుసు ఇంకా సగం తెలియాల్సింది, క్యూరియాసిటీ పక్కన పెడితే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. నిజంగానే అంత స్టఫ్ ఉన్నదని అనుకో, నిజంగానే సెకండ్ హాఫ్ కోసం మనం చెప్పవసరం లేదు, ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. నువ్వు కరెక్ట్ గా సెకండ్ పార్ట్ కోసమే కథను కిల్ చేసుకోవడం అనేది ఇందులో కనిపించింది మనకి ఫస్ట్ పార్ట్ లో. ఓకే ఓకే, మరి మీరు రేటింగ్ ఎంత ఇస్తారంటే? ఓకే అండి, ఏది ఏమైనా సినిమా అయితే మనం 2-3 గంటలు చూడొచ్చు, కాస్త ఎంటర్టైనింగ్ గానే ఉంటది అని అయితే మీరైతే అంటున్నారు. సరే, ఏమైనా పాజిటివ్ టాక్స్, నెగిటివ్ టాక్స్, భారీ అంచనాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమాని సినిమాలాగా చూస్తే అందరికీ నచ్చుతుంది. అలాగే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ నచ్చుతుంది. ఒక స్టోరీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నార్మల్ సినిమాలాగా చూసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందనేది డిసైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలైతే అనుకుంటాం. థ్యాంక్ యూ.